నమస్కారం అండి. నా పేరు భాను ప్రతాప్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, హైకోర్టు, హైదరాబాద్. ఈరోజు మేము హోటల్ తాజ్ కృష్ణాలో మాక్ ఇవాక్యుయేషన్ డ్రిల్ అండ్ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫైర్ అంటే ఏంటి, ఫైర్ ఎలా వస్తుంది, ఫైర్లో రకాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రెస్క్యూ మెథడ్స్ ఎలా రెస్క్యూ చేయాలి, మెథడ్స్ని కూడా మొత్తం డెమో ద్వారా క్లాస్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ రెస్క్యూ ప్రొసీజర్ కూడా వివరించి ఆ రెస్క్యూ ప్రొసీజర్ ద్వారా మొత్తం ఈ హోటల్లో ఏదైనా యాక్సిడెంట్, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఎలా రావాలి, ఎక్కడ సేఫ్ ప్లేస్లో ఉండాలి, మిగిలిన ఎవరైనా అక్కడ ఫైర్ అయినప్పుడు అన్కాన్షియస్ అయిపోయిన పేషెంట్స్ని ఎలా తీసుకురావాలి, వాళ్ళ రెస్క్యూ టీమ్స్ గాను అలాగే ఫైర్ ఫైటింగ్ టీమ్స్ గాను తర్వాత ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ గాను విభజించి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసుకోవటం, ఇక్కడ తీసుకురావడం, అలా అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ప్రాక్టికల్ చేసి చేయించడం జరిగింది. ఇవి మేము అగ్నిమాపక నివారణ చర్యల్లో భాగంగా ఎవ్రీ వీక్ కూడా మా అగ్నిమాపక విభాగం అన్ని ఫైర్ యూనిట్స్లోనూ కూడా ఎవ్రీ వీక్ చేయడం జరుగుతుంది. మా ఉన్నతాధికారుల సలహాలు, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము ఇవన్నీ ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదే దానిలో భాగంగానే ప్రజా ప్రణాళికలో భాగంగానే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజా ప్రణాళికల పాలనలో భాగంగానే 99 రోజుల ప్రజా ప్రణాళికలో భాగంగానే ఇక్కడ ఈ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా దీంట్లో తాజ్ కృష్ణాలో నిర్వహించడం జరుగుతుంది. వేరే అంటే అవి ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇవి కొన్ని మెయిన్ ఎంచుకొని మేము ఇట్లా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఆల్రెడీ స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో, అలాగే రెస్టారెంట్స్లో, హోటల్స్, అలాగే షాపింగ్ మాల్స్లో అన్నిట్లో కూడా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా ఫైర్ స్టేషన్స్ ద్వారా స్టాఫ్, స్టేషన్ ఆఫీసర్ అండ్ క్రూ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. రైట్.